నమస్తే. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఒక ఐపీఎస్ అధికారి గురించి నేను చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చిన్నది కాదులేండి, అది చాలా పెద్ద మ్యాటరే. ఆయన ఒక సమర్థవంతమైనటువంటి అధికారి. ఎలాంటి వివాదాలు లేవు ఆయన మీద. కానీ ఒక పార్టీ కావాలని అవినీతిపరుడు ముద్ర వేసి రకరకాల ఇబ్బందులకు గురి చేశారు. అయినా సరే ఆ ఐపీఎస్ ఎక్కడా కూడా బెదరలేదు, అదరలేదు. అసలు వెనక్కి తిరిగి చూడాల. ఈ పాటికి మీకు గుర్తొచ్చి ఉంటుంది, ఆయనే ఏబి వెంకటేశ్వరరావు. ఒక మంచి అధికారిగా ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఎక్కడ పనిచేసినా, ఏ విభాగంలో పనిచేసినా తనకంటూ ఒక ప్రత్యేకతను చూపారు. పని విధానంలో, నిర్ణయాలు తీసుకోవటంలో. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారనేది మనకు తెలుసు. దాదాపుగా 4.5 ఏళ్ళు సస్పెన్షన్లోనే ఉన్నారు ఆయన. ఆయా రకాల కేసులు, అవినీతి ఆరోపణలు. అయినా సరే న్యాయ పోరాటం చేశారు. చివరకు ఆయన విజయం సాధించారనే చెప్పాలి. రిటైర్మెంట్కి ఇంకా ఒక్కరోజు ఉంది, అంటే అదే లాస్ట్ డే. ఆ రోజు కోర్టు ఆర్డర్స్ తెచ్చుకొని ఆయన ఒక ఛాలెంజ్ అధికారిగా, ఒక సమర్థవంతమైనటువంటి ఆఫీసర్గా నిలబడ్డారు. ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందులు కానీ, ఎదురైన ప్రతికూల పరిస్థితులు ఆయన్ను ఎప్పుడూ కూడా కృంగిపోయేలా చేయలే. నిజంగా చెప్పాలంటే ఒక మోటివేటెడ్ పర్సన్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అనుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కొంత మేలే జరిగింది. ఎందుకనంటే పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ జరిపిన తర్వాత ఆయన ఒక మంచి అధికారిగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క సస్పెన్షన్ కాలంలో ఆ డేస్ అన్నిటికీ జీతం చెల్లించాలని. సరే, ఓకే, అది శుభ పరిణామమే. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఆయనకు ఒక పదవి ఇచ్చింది. అభిమానంతోనో లేదా ఒక సీనియర్ ఆఫీసర్గా భావించి గుర్తించి ఇచ్చింది అనుకుందాం. ఫిబ్రవరి 1వ తేదీన ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నెల గడుస్తుంది. ఇప్పుడు వరకు కూడా ఆయన ఆ బాధ్యతలు స్వీకరించాల. ఎందుకు స్వీకరించలేదు అనేది కనుక మనం గమనిస్తే ఆయనకి ఇష్టం లేదట. దానికి కూడా ఒక కారణం ఉంది. ఆయన అంత సమర్థవంతమైనటువంటి అధికారిగా 1982 ఐపీఎస్ బ్యాచ్కి చెందినటువంటి ఆఫీసర్గా ఏబి వెంకటేశ్వరరావు ఆయా విభాగాల్లో పనిచేశారు. ఒక మంచి ఆఫీసర్గా గుర్తింపు పొందారు పోలీస్ డిపార్ట్మెంట్లో. అటువంటి క్యాపబుల్ పర్సన్కి ఎందుకు పనికిరానటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు? ఆయన స్థాయికి ఒక రకంగా చెప్పాలంటే అది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పోస్ట్ ఎవరో నిర్వహించారంటే ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు చైర్మన్గా చలామణి అయ్యారు, బాధ్యతలు స్వీకరించేశారు. అక్కడ ఆయనకు అవమానం జరిగింది అనేది పోలీసు వర్గాల్లోనూ, అలాగే ఏబి వెంకటేశ్వరరావు అనుచరులు, అభిమానుల్లో కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇదే కారణంతో ఏబి వెంకటేశ్వరరావు ఆయన బాధ్యతలు స్వీకరించలేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, అప్పుడు ప్రభుత్వం కానీ వేసినటువంటి ముద్ర ఏంటంటే తెలుగుదేశం పార్టీ మనిషి, అలాగే నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు అని చెప్పి. మరి అదే వైఎస్ఆర్సీపీ ఆరోపించినట్లు కనుక నిజమైతే, ఆ వారు చేసినటువంటి ఆరోపణలు, విమర్శలు వాస్తవం అయితే మరి ఏ విధంగా చూసుకోవాలి? కూటమి వచ్చింది, ఒక మంచి పదవి ఇవ్వాలి. ఇప్పుడు తాజాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏదైతే ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ఆ చైర్మన్గా జీవీ రెడ్డి ఉన్నారు, ఆయన ఉన్నట్టుండి పదవికి రాజీనామా చేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అటు అధికారులకు, ఇటు ఆయనకు పడక. ఎంత కీలకమైనటువంటి పరిణామం మనకు తెలుసు. ఎండీగానేమో ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఉన్నాడు, చైర్మన్గా జీవీ రెడ్డి ఉన్నారు. అక్కడ అధికారి, ఇక్కడ ప్రజాప్రతినిధి, పొలిటికల్ లీడర్. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఈయన తీసుకునే నిర్ణయాలు ఆయన పాటించకపోవడం, ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. అయినా నా స్థాయికి ఇది సరైనటువంటి పోస్ట్ కాదు అని భావించారు కాబట్టి తీసుకోలేదు. ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాకు అవసరం లేదు మీ పోస్ట్, థ్యాంక్స్ సార్ అని చెప్పారట. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ వినిపిస్తున్నది మాత్రమే చెప్తున్నాను. మొత్తానికైతే అంటే ఎప్పుడైతే ఆయనకు అవమానం జరిగిందో, గత ప్రభుత్వం అంటే జగన్ సర్కారే ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రకరకాల కేసులు, రకరకాల ఆరోపణలు. అయినా సరే ఆయన ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ అనేది వేయలే. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను నిర్భయంగా నేను పోరాటం చేస్తా, నేను ఫైట్ చేస్తా, నాకున్నటువంటి హక్కుల్ని
వాటి కోసం నేను నిలబడతా ధైర్యంగా. అందరూ కూడా ఎవరికి భయపడక్కర్లా. మనం ఎప్పుడైతే అధికారిగా తలదించి పనిచేస్తామో అప్పుడే భయపడాలి. అలా చేయనప్పుడు ఎవరికి భయపడక్కర్లా. ఏ మీటింగ్లైనా ఎక్కడికి వెళ్ళినా ఏబి వెంకటేశ్వరరావు ఆయన అదే చెప్తారు. సో మొత్తానికైతే ఇది ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది. అందరూ అనుకున్నారు, అమ్మో ఆయన ఇప్పటివరకు సస్పెండ్లో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ఖచ్చితంగా ఒక మంచి జరుగుతుంది, మంచి పొజిషన్లోకి వెళ్తారని. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారట. మొత్తానికైతే మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి రానున్న కాలంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా సముదాయిస్తారు, లేదా ఏబి వెంకటేశ్వరరావుకి ఇంకా గౌరవం కలిగినటువంటి బాధ్యతలు ఏమైనా అప్పగిస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అప్పగించాలి, ఎందుకనంటే ఒక రకంగా వైఎస్ఆర్సీపీ ఎంతో ఇబ్బందులకు గురి చేశారు ఆయన. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఆదుకోవాలి, కొద్దిగా పాజిటివ్గా ఆలోచించి ఆయన విషయంలో ఆయనతో మాట్లాడి మీకేం పోస్ట్ కావాలి, అంటే ఇప్పుడు ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. రకరకాల ఈక్వేషన్స్, మరికొన్ని కాలిక్యులేషన్స్ అన్నీ చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఆయన ఒక ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ విషయంలో సలహాదారుడిగాను ఇటువంటి పొజిషన్ ఇస్తే బాగుంటుంది అనేది చర్చకు వస్తున్నటువంటి సందర్భం. మరి చూడాలి చంద్రబాబు నాయుడు అలాగే కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏబి వెంకటేశ్వరరావుపై అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.